అవిక ఈవెంట్స్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకాభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అట్లనే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మళ్ళీ ఏమైంది దోస్తులు, లైక్స్ అస్సలు కొట్టడం లేదు. కనీసం 2K లైక్స్ అన్నా ఇవ్వండి దోస్తులు. థ్యాంక్ యూ దోస్తులు మీ అభిమానానికి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 107కి వచ్చేసాము. మరి ఈ 107 పార్ట్లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఏమైంది రాజుకి? వచ్చినప్పటి నుంచి అంత ఎట్లనే ఉన్నాడు. ఏమైతుందో ఏమో అక్కడ. అసలు నేను కూడా పోతే అయిపోతుండే. అమ్మ ఎంత గొడవ వేస్తుందో ఏమో. రాజు రాజు రాని. ఏమైంది రాజు? వచ్చినప్పటి నుంచి ఏందో ఆలోచిస్తున్నావు. ఎందుకు వచ్చినావు అసలు నువ్వు ఆఫీస్ నుంచి? వట్టిగానే వచ్చిందే, నిన్ను చూడబుద్దయింది. నన్ను చూడబుద్దయిందా? అబద్ధాలు ఆడకు. అసలు నా పక్కకు కూడా కూర్చోలేవు, నాతో ఏం మాట్లాడుతాను లేవు వచ్చినప్పటి నుంచి. అబ్బా ఏం లేదే, ఉరియకు నన్ను. అంటున్నావా నన్ను? ఏంటిదే చెప్పు. నేనే నిన్ను అడుగుతున్నా ఏమైందని. ఆగే, నేనేదో ఆఫీస్ టెన్షన్లో ఏందో ఆలోచిస్తా ఉంటే. ఆఫీస్ టెన్షనా? ఆఫీస్ విషయాలన్నీ ఇంటికి తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు? ఆఫీస్ కోతనేమో నీ గురించి ఆలోచిస్తున్నా, ఎట్లున్నావు, తిన్నావా, పన్నావా అని 100 సార్లు అడుగుతాడు. వీడికి వస్తాడు, నన్ను పట్టించుకోడు. ఆఫీస్ గురించి ఆలోచిస్తాడు. అబ్బా కొంచెం ప్రశాంతంగా ఉండనియే నన్ను. అసలు ఎందుకు వచ్చినావు నువ్వు ఇంటికి? పో, ఆఫీస్లోనే ఉండిపో. అసలు ఇవాళ ఇంట్లో పొద్దున్న నుంచి నాకు ఎట్లనో ఉంది. సరితను రమ్మన్నా అయిపోతుండే. నువ్వెందుకు వచ్చినావు అసలు? ఏదో టెన్షన్ తోటి అట్లా అన్ననే, దానికే అలుగుతావా? ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఈ టైంలో. నువ్వు వచ్చినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేవు. ఏమైందంటే చెప్పు. ఇప్పుడేమో హ్యాపీగా ఉండాలంటావు. ఏం లేదే, కొంచెం ఆఫీస్లో బాగా వర్క్ ఉండే. నువ్వు వండుకో, ఏం ఆలోచించకు. స్మైల్, పడుకో, కళ్ళు మూసుకో. సరితను రమ్మని నేను పోయిరావన్నా ఒకసారి. ఏంటి రాజు? ఏం లేదే, సరిత వచ్చిందా ఇవాళ అని అడుగుతున్నా. మంచిగా ఉందట్నా? మంచిగా ఉంది. దానికేంది, వాళ్ళ అమ్మ వచ్చింది మంచిగా. నేనేమో మొత్తం బెడ్ రెస్ట్ అని కూర్చొనే ఉంటున్నా. ఒకటే నెల కదనే, మంచిగా రెస్ట్ తీసుకొని మంచిగా తింటే నెక్స్ట్ మంత్ నుంచి మంచిగా తిరగచ్చు. ఏం తిరగచ్చు? అప్పుడు కూడా ఇట్లానే ఉందంటే ఏమనర్దియే, అన్నీ నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తావు? నిన్ను కళ్ళు మూసుకోమని చెప్పినా ఏం చేస్తున్నావు? అప్పుడే హ్యాపీగా ఉంటుంది, అప్పుడే టెన్షన్ పడుతుంది. ఎప్పుడు ఎట్లుంటుందో దీనికి తెలియదు. వాళ్ళు వెంటనే అలుగుతుంది, ఏడుస్తుంది. ప్రెగ్నెంట్ అప్పుడు ఇట్లనే అనిపిస్తుందేమో అందరికీ. హార్మోనల్ చేంజెస్. వీడేంటి మళ్ళీ వచ్చిండు? ఆస్ట్రేలియాకో ఎక్కడికో వెళ్ళిండు అన్నది కదా మమ్మీ, మళ్ళీ వచ్చాడేంటి? వీడిని మాట్లాడిస్తే ఒక టార్చర్, మాట్లాడించకపోతే ఒక టార్చర్. నువ్వు మంచిగా పడుకున్నావేమా, డిస్టర్బ్ చేయడం ఎందుకని? నీకెందుకు చెప్పు అయినా ఇవన్నీ? అతడు మా బావ, మా మేనమామ కొడుకు. ఎందుకలా అంటున్నావు? హే స్వీటీ. చీ ఎమ్మ, నీతో మాట్లాడుతూ అతన్ని పలకరించడమే మర్చిపోయాను. ఏమంటాడో ఏమో. వాడు అంతకుముందు ఒకసారి వచ్చాడు. ఆస్ట్రేలియాలో ఏదో పని ఉందంట, వెళ్ళిపోయాడు. ఇక రాడేమో అనుకున్నా, మళ్ళీ వచ్చాడు. హే, మర్చిపోయావా నన్ను? హాయ్ బావా. నిన్నెలా మర్చిపోతాను బావా? బాగున్నావా? ఓహో, ఇప్పుడు అర్థమైంది. వీడు తినిపించిన ఐస్ క్రీమ్ కేనా నీకు బంటి మధ్యలో అంత పెద్ద సీన్ క్రియేట్ అయింది? మరి నేను రాగానే వచ్చి హగ్ చేసుకుంటావనుకున్నా, అటుటో తిరిగి చూస్తున్నావేంటి? చూసావా ఏమో ఎలా మాట్లాడుతున్నాడు? నేను చెప్పినట్టు చెప్పు. నేను నీ మీద అలిగాను బావా. నేను చెప్పను. చెప్పకపోతే బుక్ అయిపోతావు. ఇన్నే మిస్ మీనాక్షి. నేను నీ పైన అలిగాను బావా. అలిగావా? ఎందుకు? బావా
ఏంటి డార్లింగ్, ఎందుకు కలిగావు? నా పైన కోపం వచ్చిందా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయానని? ఏంటి అమ్మా ఇది? చెప్పు చెప్పు. అవును బావా, నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? అవును బావా, నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? అందుకే కోపం వచ్చింది. సారీ డియర్, చాలా అర్జెంట్ పనుండే. నేను నీకు కాల్ చేద్దాం అనుకున్నా, నీ నంబర్ మిస్ అయిపోయింది. అత్తకి ఫోన్ చేస్తే అస్సలు చెప్పలేదు నంబర్. నువ్వు కాల్ చేస్తే అయిపోయేదిగా. నా నంబర్ ఉందిగా నీ దగ్గర. నువ్వు చేస్తావని ఎంత వెయిట్ చేశానో తెలుసా? భుజం మీద చేయి వేశాడు వేస్ట్ ఫెలో. ముందుకు జరుగు నిన్ను. అలిగావా? ఫోన్ కూడా చేయవా అయితే? ఓ బావా, నేను నీతో మాట్లాడను. పో బావా, నేను నీతో మాట్లాడను. మీనాక్షి, ఈ డ్రెస్లో చాలా క్యూట్గా ఉన్నావు. ఇది యోగా డ్రెస్ బావా. యోగా ట్రైనర్ వస్తుంది ఇప్పుడు, తన కోసమే వెయిట్ చేస్తున్నాను. యోగా ట్రైనరా? యోగా నేర్చుకుంటున్నావా? బ్యూటిఫుల్. నాతో జిమ్కి రావచ్చుగా. ఈ పాత చింతకాయ పచ్చడిలా ఈ యోగా ఏంటి? నేను నీకు జిమ్ నేర్పిస్తాను. మనకు సొంత జిమ్ ఉంది తెలుసా? నాకు జిమ్ ఇష్టం లేదు బావా, నాకు యోగానే ఇష్టం. అమ్మో, ఈ కండలు బాగానే ఉన్నాయి. చేతి మొద్దున్నది ఐరన్ లెక్క. వీణ్ణి ఎలా ఎదుర్కొంటుందో ఏమో మీనాక్షి. ఇలా రా దగ్గరికి, నన్ను హక్ చేసుకోవా? ఇన్ని రోజుల తర్వాత వచ్చాను. ఒరే దరిద్రుడా, ఏందిరా నువ్వు? ఛీ, మీనాక్షి వాళ్ళ అమ్మ వస్తే బాగుండు. ఆమె ఎక్కడుందో ఏమో. నేనే వచ్చి హక్ చేసుకోనా? ఆవురా సచ్చినోడా. వీళ్ళందరూ ఎవరిక్కడ? మీనాక్షి, ఇది ముందే దిగబడ్డదా? ఓహో, ఇవాళ సండే కదా. దీనికి ఎక్కడలేని ఆత్రం యోగా అంటే. వాడెవడు? దాని బాయ్ ఫ్రెండ్ అయింది. దీని సంగతి చెప్తా. మీనాక్షి, అదినా? అబ్బా, నీ వల్ల ఎవరికి ఇసుమంత లాభం కూడా లేదు కానీ టైంకి ఆపడినవే మీనాక్షిని. ఏం చేస్తున్నావు మీనాక్షి? మీ అమ్మ నేను ఇట్లనే నవ్వించింది. ఎవరు లేని ప్లేస్ చూసుకొని ఏం చేస్తున్నావు? ఏం నాటకాలు ఆడుతున్నావు? నేనేం చేశాను వదినా? ఆ డ్రెస్ ఏంది? వాడేవాడు? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడి దాకా వచ్చిందా మీ వ్యవహారం? నీ బాయ్ ఫ్రెండా? చెప్తా నాగు నీ సంగతి. అత్తయ్యకి చెప్పి నీ సంగతి చెప్తా. సురేష్ కూడా నువ్వేందో అనుకుంటున్నాడు అసలు. నీ సంగతి చెప్తావు. ఎక్స్క్యూజ్ మీ, మీరెవరో కానీ చాలా మంచి మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు జరుగురా పక్కకి. దాని సంగతి చెప్తా నేను. మీరెవరు? నా మీనాక్షిని అలా అంటున్నారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. తను నాది. ఆహా, అట్లానా? ఆగురా ఆగు, మీ సంగతి ఇక్కడ కాదు. ఎవరు మేడం మీరు? మీనాక్షి, హూ ఇస్ షీ? తను మా వదిన, సురేష్ అనే వాళ్ళ వైఫ్. ఓ, సిస్టర్. వరుసలు కూడా కలుపుతున్నావారా వేస్ట్గా? సిస్టర్, నన్ను వేస్ట్గా అంటున్నావా? కోటీశ్వరిని నేను, తెలుసా? కోటీశ్వరుడా? అమ్మా, ఇది కోటీశ్వరుని పటాయించిందా? ఎక్కడుంటావు నువ్వు? నేను యుఎస్ఏ, ఆఫ్రికా, ఆస్ట్రేలియా మొత్తం దేశం అంతా ఉంటా. గాడిది గుడ్డేం కాదు, యాక్టింగ్ చేస్తున్నావా? ఈ ఊర్లో మా అత్తయ్య వాళ్ళంతా రిచ్ ఎవరు లేరు తెలుసా? ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, నేను ఈ ఊరు గురించి మాట్లాడట్లేదు, ప్రపంచం గురించి మాట్లాడుతున్నా. ప్రపంచంలో ఉన్న ధనవంతుల్లో 200th ప్లేస్ మాది, తెలుసా? 200? నంబర్ 1 అన్నట్టు చెప్తున్నావేంది? మేమెంత రిచ్చో తెలుసా? తెలుసు. అసలు మొత్తం లిస్ట్లో మీ నంబరే ఉండదు. ఓ కోటిలో లాస్ట్ ఉంటారు మీరు. కోటిలో లాస్ట్ ఉంటామా? నువ్వైతే 200? చా. మీనాక్షి, వాట్ ఈస్ దిస్? అసలు సురేష్ బావా ఈమెను ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఇంత తెలివి తక్కువ అమ్మాయిని. నోటికొచ్చినట్టు మాట్లాడకు, నోటికొచ్చినట్టు మాట్లాడకు. ఎవడ్రా నువ్వు? నిన్ను చూస్తేనే కామెడీ అనిపిస్తుంది. ఏదో సిస్టర్ అని రెస్పెక్ట్ ఇస్తున్నా. సిస్టర్ ఏంటిరా సిస్టర్? వీడు నిజంగానే అంత ధనవంతుడా? ఎందుకింత రెచ్చిపోతున్నాడు? చూస్తేనైతే అట్లనే ఉన్నాడు. ఇది ఎక్కడ పట్టింది వీన్ని? నన్ను సిస్టర్ అంటాడు, సురేష్ని బావ అంటాడు. వరుసలు కూడా కలిపేసిండు. మీనాక్షి, నడు లోపలికి, నీ సంగతి చెప్తా. వదిన, ఇప్పుడు కకాట వస్తుంది. నేను యోగా నేర్చుకోవడానికి వచ్చాను. మమ్మీకి చెప్పే వచ్చాను. ఫస్ట్ నువ్వు లోపలికి నడు. మీ ఇద్దరి సంగతి ఏందో తేలుస్తా. మా ఇద్దరి సంగతి ఏంటి వదిన?
అతను మా బావా. బావా? ఏం బావా? ఎవరికి బావా? తను నా మేనత్త కూతురు మీనాక్షి. సురేష్ బావ ఇంకో మేనత్త కొడుకు. నేను తనకి మేనమామ కొడుకుని. ఓ, యుఎస్లో ఉంటారు. సురేష్ ఎప్పుడు చెప్తాడు? మీరేనా? హా, అమ్మయ్యా, మీకో దండం తల్లి. ఇప్పటికైనా గుర్తొచ్చానా? ఆల్రెడీ తెలుసా నేనెవరో. ఏంది? సురేష్ ఎప్పుడు చెప్తాడు మేనమామ కొడుకని? వాళ్ళు ఫుల్ రిచ్ అని. వాడిక్కడికి ఎందుకు వచ్చిండు? కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకుంటాడే ఏంది? అమ్మో, ఇదంతా రిచ్ అయిపోతుందా? ఎట్లనన్నా చేసి వీళ్ళిద్దరిని విడగొట్టాలి. హాయ్, ఐఎమ్ స్వప్న. హలో సిస్టర్, దిస్ ఇస్ రాకేష్. ఏంటి ఇప్పటిదాకా చాలా వైలెంట్గా బిహేవ్ చేశారు, ఇప్పుడు కూల్గా మాట్లాడుతున్నారు? సారీ, మీరెవరో తెలియక. మీనాక్షి నువ్వు నాడు ఇక్కడ నుంచి. ఆ యోగా ట్రైనర్ వచ్చాక మళ్ళీ వద్దులే. అరే మీనాక్షి, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. హా, తనెందుకు ఆగుతుందిలే, తనకి ఇలాంటివి చాలా అలవాటు. ఏంటి? సారీ రాకేష్, మీనాక్షి ఇలా ఎవరెవరినో తీసుకొస్తూ ఉంటుంది ఇంటికి. నువ్వు కూడా అలాంటి వాడివే అనుకున్నాను, అందుకే అలా తిట్టేశాను. అవునా? కానీ నాకు మీనాక్షిని చూస్తే అలా అనిపించలేదు ఎప్పుడు. హ, చూస్తే ఎవరికీ అనిపించదు. తాను చేసే వేషాలని నాకు తెలుసు, ఎందుకంటే నేను ఇక్కడేగా ఉంటాను. తన వదినని నేను. అత్తయ్య కూడా చాలా తిడుతుంది, చాలా కంట్రోల్ చేస్తుంది, కానీ తను ఆగదు. అంటే ఏం చేస్తుంది తను? ఇలానే రోజుకో బాయ్ ఫ్రెండ్తో తిరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్ని ఇక్కడికి తీసుకొస్తుంది. ఇక్కడికి ఎవరు రారు కదా గార్డెన్లోకి, ఇక్కడికి తీసుకొస్తుంది. ఇక్కడికి ఎవరు ఎందుకు రారు? అత్త ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటుంది కదా. అత్తకి గార్డెన్ అంటే ఇష్టం, నాతో కూడా ఎప్పుడు అంటుంది. వీడియో కాల్ చేసినప్పుడల్లా అత్త ఇక్కడే మాట్లాడుతుంది. హా, నేను చెప్పేదైతే చెప్పాను, ఇక నీ ఇష్టం. ఏంటి ఈమె మీనాక్షి గురించి అలా చెప్తుంది? తనకి మీనాక్షి అంటే ఇష్టం లేదా? లేకపోతే మీనాక్షి అలాంటిదా? మీనాక్షి ఎలాంటిదైనా పర్లేదు, తనని నేను ఎత్తుకెళ్ళిపోతాను. తనకి ఎవరైనా ఉన్నారని తెలిస్తే చంపి పడేస్తాను వాళ్ళని. మంచిగైంది. బావనట వీడట వీడిని పట్టుకొని తిరుగుతుందా? ఎంత చాలున్నది అది. ఎవరికి పైసలు బాగుంటే అలాతోటి తిరుగుతుంది. ఇంత చిన్నప్పటి నుంచే ఇన్ని ప్లాన్లా? వామ్మో, ఈ ఏజ్లో నాకన్నా ఇన్ని ఐడియాలు రాలేవు. వీడైతే మీనాక్షి నాది అంటున్నాడు, దాన్ని పెళ్లి చేసుకునేటట్టే ఉన్నాడు. మిమ్మల్ని ఇద్దరిని విడదీసుడే నా లక్ష్యం ఇప్పటి నుంచి. ఈమెంటి ఇంత చండాలంగా ఉంది? సురేష్ బాబు అసలు ఎలా పెళ్లి చేసుకున్నాడు తనని? చూడ్డానికి అసహ్యంగా ఉంది, మాటలు కూడా అసహ్యంగా ఉన్నాయి. మీనాక్షి ఎంత స్వీట్గా ఉంటుంది, తనపైనే విషం చిమ్ముతోంది. అసలు మీనాక్షి అలాంటిది అయ్యుండదు. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. అమ్మా, ఏదిరా మీ బేబీ? ఊరంతా ఎతికినా మీ ఆడలేదు. అంతా నువ్వే బట్టే అక్క. ఏందిరా అటు ఇటు పోయి నన్ను అంటావు? బేబీకి ఏమన్నా అయితే మాత్రం నేనుండా చెప్తున్నా. అరే పిస మాట్లాడకరా, నాకే టెన్షన్ అవుతుంది. ఏం కాత్తి? అగో ఆ పిస దాడి నుంచి ఉరికత్తంది. మనకేం కాదు, నా బేబీయే. ఏం చేసుకుంటుందో ఏమో. అవ్వా, ఈ రోగం పాడుగాను నన్ను గింతగానం ఉరికిస్తాడు. నువ్వు అసలు మా ఆయనకి ఎందుకు వస్తున్నావు? ఇంటికి పో. నాకు అప్పటి సంది ఆకలైతుంది. ఏమన్నా తినిపిస్తారేమో అంటే ఏది లేదు. ఆ బేబీ బిర్యానీ అన్నది. బిర్యానీ తినిపోయినా అయిపోవు. చూసినావా అక్క దాని మాటలు? అది ఎటుపోయిందని మనం టెన్షన్ పడతా ఉంటే దాని తిండి గోలా. పో నిడిచిపెట్టురా, దానికి ముందే ఆకలి బాగా అవుతుంది. నీకు తెలియదా దాని సంగతి? బేబీ ఎక్కడికి పోయినావు బేబీ? బేబీ అగాగో ఏడ్తాండు. ఫస్ట్ టైం ఏడ్చుడు మా ఆయన చూసుడు. పిసగిట్ట లేచిందా అవే? మొగుడు ఎడతా ఉంటే అది చోదార్సుడు కాదు, నవ్వుతానావా? మరి ఈయన ఎప్పుడు ఏడ్చుడు చూడలే, ఎప్పుడు నన్ను ఏడిపిస్తాడు. ఈయన ఫస్ట్ టైం ఏడతాడు. బొంద నేను బొంద, నాకు ఇక్కడ ఏం చేయనో అర్థమైతలేదంటే నువ్వు ఒకదానివి. ముందైతే నాకేమన్నా కొనుక్కరమ్మనాదినే, తర్వాత కూర్చొని ఏడతాడు. కర్మరా బాబు. అరే నువ్వేంద్ర ఆడదానిలోకి ఎడతాను? నువ్వు ఆడవాళ్ళతోటి కంపేర్ చెయ్యు, ఏమన్నా చెయ్యక్క. బేబీ లేకుండా నేను ఉండలేను. అరే అవులేగా, ఆడోళ్ళ లెక్క ఏడుచుడంటే గట్ల కాదు. ఆడోళ్ళు మొగోళ్ళ లెక్క ఊరంతా తిరగలేరు, గట్ల శాతగాక ఏడుస్తారు. గందుకే అన్నా, నీ మొగోళ్ళు బతకనిస్తారా? ఏడబడతాడ తిరిగితే? నీకేం పుట్టిందిరా ఇట్లా కూర్చొని ఏడుస్తాను?
లేవు లేచి ఎత్తుకు ఊరంతా. మొత్తం వెతికినాం కదక్క, ఎక్కడ లేదు. మంచిగా అయింది. నేనేం చేయకముందే బేబీ దాని పీడ వీకింది. దేవుడు గందుకే చూస్తాడు నా కోసం. నేను చచ్చిపోతా అక్క, నేను చచ్చిపోతా. అదినే అదినే అయ్యో ఎందుకు ఏడుతున్నావు? ఆయనకేం గాతి, నేను లేనా? ఆడు గట్లే మాట్లాడతాడు. నేనున్నా కదా, ఆడేమన్నా వేసుకుంటే ఆయన చంపి పారేస్తా నేను. అదినే మళ్ళేం పుట్టిందే? అని చంపుతా అంటే మళ్ళీ ఎడతానవా? చంపుడంటే గట్ల కాదే. అని ఏం చేసుకోకుండా చూసుకుంటా. నీకెందుకు? నీ మొగుని నీకు తిరిగిచ్చే బాధ్యత నాది, అర్థమైందా? మనమైతే ముందుగా బేబీని ఎత్తుకుదాంపా. ఎత్తుకుతే ఆడు మంచిగా అవుతాడు. దా నేను గందుకే ఎడతలేదు అదినే. మరి ఎందుకు ఎడతానవే? ఇక బేబీ దొరకద్దని ఇటు ఎడతానవేంది? కాదదినే, చెప్తే నువ్వు తిడతావు. చెప్పిసావే, అటు వాన్ టెన్షను ఇటు నీ టెన్షను ఏందే? ఇంకేమన్నా మునిగినాయా? కాదదినే, ఆకలి అవుతుంది. ఏందిరా నీ పెళ్ళాం గిట్లున్నది? నేనే చచ్చిపోతా సపడేక. ఫస్ట్ అయితే నాకేమన్నా కొనియండి. ఇక్కడ ఒక్క షాప్ లేదు, ఆయన కళ్ళు తిరిగిందామంట. నేను చచ్చిపోయినా, నీ మొగుడు చచ్చిపోయినా నీకేం లేదానే? నీకు తినడానికి దొరికితే చాలు కదా. సరే నేను చచ్చిపోతా, నన్ను వీక్కొని తిను. పచ్చి మాంసం ఎన్నడూ తినలేదు. రోస్ట్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఏడున్నారా నీ పెళ్ళాం? పొలాలలో కూడా ఎతికితిమి. ఏమో అక్క, నాకైతే డౌటే. పోలీస్ స్టేషన్ దిక్కు కూడా పోయినాం కదా, ఆడ కూడా లేదు. అరే నువ్వు ముందే ఏడు పాపరా, ఆపు. ఏడుస్తే ఇంకా నెగిటివే ఎక్కువ అవుతుంది. పాజిటివ్ ఉండు, నవ్వు. ఎట్లా నవ్వాలక్క? అయ్యో నవ్వు అంటే గట్ల కాదురా, నార్మల్గా ఉండు. నవ్వుమని ఏమంటలే నేను. నవ్వే నుంచి వస్తుంది నా బొందా. బేబీ దొరుకుతుంది, నేను చెప్తున్నా కదా. అట్కే చూడుపో. అదినే మళ్ళీందే నీ గోల? అరడజన్ సమోసాలు తినిపిస్తే కదా. సమోసాల గురించి కాదు అదినే. అమ్మయ్యా, ఫస్ట్ టైం తిండి గురించి కాదని చెప్పినవే. పుణ్యాత్మరాలివే నువ్వు. నా జన్మ ధన్యమైంది. చెప్పేంటిదో? నువ్వు తిట్టా అంటే చెప్తా. ఏమన్నా ఐడియా వచ్చిందావే? బేబీ ఎక్కడుంటుందో తెలిసిందా? చెప్పు. అది కాదు, నువ్వు తిడతావు. తిట్టా అంటేనే చెప్తా. బా తొందర చెప్పే, టెన్షన్కి చచ్చిపోతానా. 6 సమోసాలు తిన్నా కదా. 6 కాదు 7 తిన్నదక్క, నేను చూసిన. షాపోడు చూడకముందు ఇంకొకటి తీసుకున్నది. ఏందిరా నువ్వు? అటు అది ఇటు నువ్వు. బొంబాయిలో జావాక గిడికెందుకు వచ్చినారా నేను? ఈ గోసేందిరా నాకు. అవునే, ఆయన చెప్పింది నిజమే అదినే. 7 తిన్నా. నీ అమ్మ నా జీవితం. ఈడన్నా బాగుంటే చెప్పుండే దూకుతా సపడేక. ఏమో చెప్తా అన్నావు కదా, చెప్పు తొందర. నేను అదినకే చెప్తా, నీకు చెప్పా. నేను ఇన్నే చచ్చినా కదనే, చెప్పి సావు, ఇంటున్నా. 6 సమోసాలు కాదు 7 సమోసాలు తిన్నా కదా. నీ సమోసాల గత్తర పోషమ్మ రాను. చెప్పే తొందర. నిద్ర వస్తుంది అదినే. ఈ రూమ్లో వండుకుంటా. మీరు కొంచెంసేపు ఇన్నే ఉంటారు కదా, ఆయనతో నన్ను ఇడిచిపెట్టి పోతారా? అరే సపడేక దీన్ని ఆ రూమ్లో తాళం వేసిరారా. మనం సపడేక పోదాం, ఇది ఇంట్లోనే చావని. అందుకే నాకు ఎంత నిద్ర వచ్చినా ఆపుకున్నా. నీతో ఇట్లా తిరుగుతానా? నీ టార్చర్ పాడుగాను. తిండి తిండి అన్నావు, ఇప్పుడు నిద్ర నిద్ర అంటావు. తర్వాత ఏమంటావే? మళ్ళా నిద్ర లేచినాక మళ్ళా ఆకలి అవుతుంది నాకు. మళ్ళా సమోసాలు ఉంటాయో ఏముంటాయో, అసలు తినేటివి ఉంటాయో లేవో. అయ్యా ఇంట్లో పడతాన్నాం ఇక. బేబీ ఎడ చచ్చిందో ఏమో, దానికోసం ఊరంతా తిరిగినాం ఇవాళ పొద్దున్న దాకా తెల్లం దాకా. మంచిగా ఇంట్లోకి పోయి చాయ్ పెట్టుకొని తాగాలి. కారీలు ఉన్నాయో అయిపోయినాయో. రానిది రాని మొక్క మంగడ పోతే ఆయన్ని మింగిందో అన్నాం. చాయ్లో ముంచుకుంటే తింటే కమ్మ ఉంటుంది. లోటెడంతా చాయ్ వేసుకోవాలి. 20 కారీలు ముంచుకొని తినాలి. అమ్మ ఇవాళ మొత్తం తిరిగి తిరిగిన ఎనర్జీ అంతా వాయే. కారీలు తిని మంచిగా ఎనర్జీ తెచ్చుకోవాలి. మంచిగా నిద్రపోవాలి రాత్రికి. చేపలు ఉన్నాయో లేవో, ఫ్రై చేసినాయో తిన్నా. పులుసులే అట్లనే ఉన్నాయో రాని మొక్క మంగడ పోతే రాంది ఆయన్ని మింగిందో. చేపల పులుసు లేకపోతే రాజుగారిని బిర్యానీ తెమ్మనాలి. ఇంత తిరిగినా అవ్వో మళ్ళా అంటే ఏ ఓపిక నాకెక్కడిది. పిల్ల ఏడుకోయిందో ఏమో.
చీకటిగా వస్తుంది, భయమవుతుంది నాకు. అసలు నేను గంత రూడ్గా బిహేవ్ చేయాల్సింది కాదు, భయపడ్డట్టున్నది. బేబీ ఎక్కడికి పోయినావు బేబీ? నన్ను విడిచిపెట్టి పోతావా గట్లా? రారా, ఒక 10 నిమిషాలు కూర్చొని పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీసులకు చెప్తే వాళ్ళు వచ్చి మళ్ళీ మనల్ని అరెస్ట్ చేస్తారు. అవసరమా అని తమ్ముడు, రేయ్ మల్లేంద్ర గాడ కూర్చున్నావు? వాళ్ళ కూర్చున్నాడు, ఎడతలేడు ఇప్పుడు, మూతి ముడిసిండు. నీ రన్నింగ్ కామెంటరీ ఆపే. అరే తమ్ముడు, నడు ఇంట్లోకి చక్కగా ఒక 5 నిమిషాలు కూర్చొని పోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాంపా. నేను రానక్క, నేను అస్సలు రాను. బేబీ లేకపోతే నేను ఇంట్లో అడిగే పెట్టా. సాయి ఆగిపోదాందా? నన్ను కారెల్ని ముంచుకొని తింటా. నువ్వెందుకే పోలీస్ స్టేషన్కి? మేమిద్దరం పోయేస్తాం, నువ్వు ఇంట్లోనే ఉండు. ఏవో నేను పోలీస్ స్టేషన్కి రానదినే, నేను వస్తాను ఎప్పుడు చెప్తి. ఆయనతో నన్ను అటే ఉంచుకుంటారు పోలీసులు, అరెస్ట్ చేస్తారు. నేను అస్సలు రాను. మరి ఎందుకు కొడుతున్నావే? సపడే కూకుండు, నేను మాట్లాడుతున్నా తమ్ముతోటి. మరి నేను ఇంటికి పోయి సాయం పెట్టుకోన్నా? అద్దుతి గట్ల కోపంగా ఈవిడకదినే. ఇద్దరం పెట్టుకుందాం సాయ్, మీకు కూడా పెడతతి. నాకు ఓపిక నశిస్తున్నదే, ఇక కోపం వస్తుంది నిన్ను చూస్తూ ఉంటే. వస్తుందనే వస్తుంది. మంచిగా నీ తమ్ముడు చేసిన పనికి నా మీద కోపం చూపిస్తాను కదా, నేను వేయాల్సిన పని నువ్వు చేస్తానవా? ఆడు తప్పు చేసిండు కాబట్టి నెగిట్లున్నా. అదే నేను తప్పు చేస్తే నా మీదకి ఎగురుదురు కదా అందరూ. మంచిగా ఉన్నావు అది, నువ్వు అందరు సమానం, అందరు ఇష్టం అంటావు, గిట్లా చేస్తానవా? గిరి ఓడి మీద ఏం పంచాయతీ పెడుతున్నావే? గా పిల్ల ఏడుకోయిందో నీకు కొంచెమన్నా బాధ లేదావే? గది ఏడుకోత నాకేంది, గది నాకేమవుతుంది? అది నా సవితి, గది నాకు అన్యాయం చేసింది. నీ తమ్ముడు కూడా అన్యాయం చేసిండు, అది నాకు అవసరం లేదు. కానీ నీ తమ్ముడు నాకు అన్యాయం చేసినా నీ తమ్ముడు నాకు కావాలంట అన్న అంటే నీ తమ్ముడి మీద నాకు ప్రేమ ఉన్నట్ట లేనట్ట? ఎవరికి కావాలి నీ బోడి ప్రేమ? చూసినావా గది, ఎవరికి కావాలనే బోడి ప్రేమ అంటాను, చూసినావా? మరి నువ్వు ఏంది అసలు? కొంచెం మంచిగా మాట్లాడే, వానికి మంచిగా అనిపించేటట్టు. ఎందుకట్లా వాడిని ఇంకా టార్చర్ చేస్తున్నావు, ఇంకా కోపం తెప్పిస్తున్నావు వానికి? గట్లనే ఉంటుంది అదినే, నిజాలు మాట్లాడితే నీకు కోపం వస్తుంది, నీ తమ్ముడికి కూడా కోపం వస్తుంది. మంచిగా ఉన్నారు ఇద్దరు అక్క తమ్ముళ్ళు. మొన్న నా బిడ్డ గింత అంతా ఎదురు మాట్లాడింది గంతే వాళ్ళ అత్త మీదకి. దాని గొంతు విసికినావు, అది కడుపుతోటున్నది అయినా దాని గొంతు విసికినావు. నేనేమన్నా అన్నానా? అదినే పెద్దది నాకన్నా అని గౌరవించిన నిన్ను. ఇంట్లో ఎవరు తప్పు చేసినా అదినే పెద్ద దిక్కు చూసుకుంటుందని అనుకున్నా. నువ్వేం చెప్తాను? ఇదేనా నేను పేదరికం? బాగానే పేదరికం చూపిస్తాను కదా. నాకొకటి, మీ తమ్మునికొకటి, నా బిడ్డకొకటి, నా కోడలికొకటి, మనిషికి ఒక రకంగా ఉన్నావు నువ్వు. నీకు ఒక మనిషి ప్రాణం కన్నా ఏది కూడా ఎక్కువ కాదు కదనే. ఆ మనిషి ఏటో పోయింది, మరి ఆమె ఏమన్నా వేసుకోజిక్క ఏంది పాపం అని ఏం లేదా? మనిషి ప్రాణం అంటే నీకు గంత చులకనావే? గది పాపం చేసుకున్నది కాబట్టే శిక్ష అనుభవిస్తుంది, అర్థమవుతుందా? అదినే కర్మ అంటే గట్లనే ఉంటుందని చెప్తావు కదా నాకు ఊకే. అది నన్ను మోసం చేసింది, అన్యాయం చేసింది, మా అందరికీ, నాకు నా పిల్లలకు అన్యాయం చేసింది కాబట్టి దానికి గిగతి పట్టింది. ఇంకా దాని గురించి నన్ను ఫీల్ కమ్మంటానవా? దాని గురించి ఫీల్ కాకే, దాని ప్రాణం గురించి ఫీల్ కమ్మంటున్నా. అది దొరికినాక ఏమన్నా వేసుకో, కానీ అది ఎటుపోయిందో తెలియాలి కదా. నువ్వెన్ని చెప్పినా నేను విననాదినే. నువ్వు నాకో న్యాయం వాళ్ళకో న్యాయం చేస్తున్నావు. కనీసం ఇంట్లో అన్నాను కూడా చూడకుండా నాకు సపోర్ట్ ఇవ్వకుండా దానికి సపోర్ట్ ఇస్తాను. అరే ఇన్నవారా, నువ్వు ఎన్నన్నా వేసుకో అక్క, నేనైతే ఇంట్లోకి రాను. నేను నా బేబీ వచ్చేదాకా ఇన్నే ఉంటా. తిండి తినా ఏం తినా ఇన్నే చచ్చిపోతా. అరే అది ఎట్లావు నాకు మర్యాద ఇస్తలేదు నీ పెళ్ళం. కనీసం నువ్వన్నా నా మాటిని ఇంట్లోకి వస్తావా రావా? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, దాని గురించి మొత్తం ఎతుకుదాం. ఫస్ట్ అయితే నువ్వు ఇంట్లోకి నడు. రోడ్డు మీద ఏంది పంచాయతీ? ఎవరన్నా చూసినా అసహ్యంగా ఉంటుంది. ఇప్పటికే నా తల ఎడబెట్టుకోనో అర్థమైతలేదు. ఇవన్నీ వేసి ఇంకా ఊరంతా ఏం తెలియాలని చేస్తున్నావురా? బేబీ అరే నువ్వు లోపలికి రాకపోతే నా మీదొట్టేరా. నీ తమ్ముడు నీకే వాల్యూ ఇస్తలేడు, నేను ఎట్లా ఇవ్వాలి చెప్పు? అదినే ఇంకా నా బిడ్డను కూడా ఇవ్వాలన్న పడుతుంది వాల్యూ. అరే నా మీద ఒట్టు పెట్టుకున్నా రావారా? నేను చక్కగా బొంబాయికి పోతారా ఇక. అసలు నాకు మర్యాద లేని చోట నేను ఎందుకు ఉండాలరా? మీకోసం ఇంత కష్టపడుతున్నారా నేను ఇక్కడ ఉండి? నాకేం పనిరా? నాకు ఇల్లు వాకి లేదా? ఎందుకు ఇడిచిపెట్టుకొని వచ్చిన ఇక్కడికి? నీ కుటుంబం కోసమే వచ్చినరా? నడు. గది
ఇప్పుడు కొంచెం వాల్వ్ వచ్చింది మా వదినకు. ఒసై నువ్వు మూసుకొని నడువే ఇంట్లోకు. నడు నీ సంగతి చెప్తా. ఏమన్నా అంటే నన్ను అంటది. అత్త మీద కోపం ఉత్త మీద చూపించిందట. నడు ముందు నడు. మంచిగా సాయ పెట్టుకుంటా నేను. ఒసే బక్కదానా గీడికి ఏం చెప్తానవే నువ్వు? అదేంటను నా ఇంటికి వచ్చి నన్ను గీడికి ఎందుకు వచ్చావంటావు? నా ఇంటికి నేను వచ్చాను. బేబీ మురళి ఎట్లున్నాయి దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. గట్లనే వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. వీడియో మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. హైప్ కొట్టుండ్రి. మళ్ళీ వచ్చే వీడియోలో నా బేబీతో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.